ఇగో ముక్కలుగా కోసి గోనె సంచిలో కుక్కి బీఆర్ఎస్ నేత పాశవిక హత్య. ఒకవైపు అడ్వకేట్ సంబంధించిన హత్య విషయం. మధు పాపం గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు, కొంత సొసైటీ కోసం ఎంతో కొంత పనిచేయాలని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి మధు. అలాంటి వ్యక్తిని కూడా ఎంత దారుణంగా సూర్యాపేట జిల్లా యాల్కారంలో మరో దారుణం. పాత కక్షలతో మాజీ సర్పంచ్ భర్తపై ఘాతక చర్య. ఓ దావత్లో ఉండగానే నరికి చెప్పిన పరిస్థితులు. సంచిలో కుక్కి ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడేసిన దుండగులు. మధును కాంగ్రెస్ గుండాలే హత్య చేశారంటూ జయశ్రీ రెడ్డి చెప్తున్నారు. 100% ఆ ఊర్లో ఎప్పటి నుంచో కూడా పగలు ప్రతీకారాలనేట. సో చాలా దారుణంగా చంపడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు, గతంలో జాగృతిలో పనిచేసిండు. నాకు కూడా చాలా దగ్గరగా తెలుసు ఈయన. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆయన అని అనుకోలే. కానీ తీరా చూస్తే ఎంత దారుణంగా ఆ ఊర్లో పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో కూడా ఉన్నాయట, పగలు ఉన్నాయట. సో దాన్ని ఇప్పుడు తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇగో చిన్న పిల్ల అండి, వాళ్ళు ఎట్లా చంపబుద్ధి అయిందో ఏందో. మీకేమైనా పగలుంటే ఆ పగలను వేరే రకంగా తీర్చుకోవాలి, కానీ ఇంత దారుణంగా తీస్తే ఎట్లా? సో సూర్యాపేట జిల్లా యాల్కారం గ్రామ శివారులో మరో దారుణం. పాత కక్షలతో మాజీ సర్పంచ్ మౌనిక భర్తపై ఘాతక చర్య. ఓ దావత్లో ఉండగానే మధును నరికి చంపిన ప్రతినిధులు. సంచిలో కుక్కి ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడేసినటువంటి దుండగులు అంటూ చూస్తాను. సో మధును కాంగ్రెస్ గుండాలే హత్య చేశారని చెప్పేసి మాజీ మంత్రి జయశ్రీ రెడ్డి చెప్తున్నారు. సో సూర్యాపేట జిల్లాలోని యార్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును ప్రత్యర్థులు పాశవికంగా హత్య చేశారు. బుధవారం రాత్రి ఆయన సూర్యాపేట పట్టణంలో ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆ ముక్కలను గోనె సంచిలో కుక్కి యాల్కారం శివార్లోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడేశారు. పట్టణంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో ఒకరింట్లో దావత్లో మద్యం తాగుతుండగా ప్రత్యర్థులు ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం సూర్యాపేటలోని తన నివాసం నుంచి బయటికి వెళ్లిన మధు సాయంత్రం నుంచి ఫోన్లో అందుబాటులోకి రాలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత యాల్కారం గ్రామ శివారులోని ఓ పిల్ల కాలంలో అనుమానాస్పదంగా ఓ మూట కనిపించిందని సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మధు మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. సో పేటలో హత్య, గోనె సంచిలో కుక్కి. సూర్యాపేటలోని తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన తాటిపాముల జానయ్య అనేటువంటి వ్యక్తి ఇంట్లోనే మధు హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. చూడండి, అక్కడ మద్యం సిట్టింగ్ ఆనవాళ్ళను గుర్తించారు. అక్కడే మధును హతమార్చి అనంతరం మృతదేహాన్ని వాహనంలో యాల్కారం గ్రామ శివారులోకి తరలించినట్టు భావిస్తున్నాం. ఘటనా స్థలంలోని ఆధారాలు క్లూస్ టీం సేకరించింది. మధు 25 ఏళ్ల క్రితం మాజీ సర్పంచ్ మిద్దె రవీంద్ర హత్య కేసులో నిందితుడు. పాత కేసుల నేపథ్యంలోనే రవీంద్ర వర్గీయులు మధును హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యాల్కారం ఫ్యాక్షన్ పరంగా సున్నితమైన గ్రామం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పరిచారు. యాల్కారంలో 8 మంది బలైనట్టు ఇప్పటికే. చూడండి, గతంలో 1985 నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట అంటేనే కొంత ఫ్యాక్షన్ మూలాలు ఉంటాయి అక్కడ. సో గతంలో కూడా బీఆర్ఎస్ సర్పంచ్ యాదవ సమాజం సంబంధించిన ఒక సర్పంచ్ కూడా చంపిన దాఖలాలు ఉన్నాయి అక్కడ. సో అంతకుల కోసం గాలింపు అంటూ చూస్తాను. సో ఈ విధంగా మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా చూడండి మొత్తం శాంతి భద్రతలు మొత్తం కూడా క్షీణించిపోయిన విషయం గమనిస్తా ఉన్నాం. ఇంత అతి దారుణమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. పాపం ఆయన అన్యాయాల గురించి చాలా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉంటాడు. ఒక కేసులో వాంగ్మూలం ఇచ్చిన దానిలో సాక్షిగా ఉన్నాడట. సో ఈయనను చంపేస్తే ఆ సాక్షి ఉండని చెప్పేసి ఈయనను చంపేయడం జరిగింది. సో అది ప్రధానమైన కారణం అని చెప్పేసి తెలుస్తుంది. సో అక్కడ చాలా విషయాల్లో అన్యాయాల పట్ల గొంతెత్తా ఉంటాడు ఎవరు మధు. మరి ఏమైందో తెలియదు కానీ మొత్తానికి చాలా దారుణం, నిజంగా బాధాకరం విషయం ఇది.